కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పక్కా ప్లాన్తో గొడవలు పెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు. రెండు పార్టీలు కలిసి కరీంనగర్ను ఏం చేద్దాం అనుకుంటున్నాయని నిలదీశారు. ఎందుకు కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చారో మాజీ మంత్రి కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్ ప్రెస్ స్టేషన్లో అధికార దాహంతో మానసిక అసమతుల్యత కోల్పోయి మాట్లాడుతున్నారని చెప్పారు. కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై విమర్శలు మానుకోవాలని, అనవసరంగా తమను రెచ్చగొట్టవద్దని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేయొద్దని, శాంతి భద్రత సమస్య సృష్టించవద్దని సూచించారు ప్రణవ్ బాబు. ముఖ్యంగా కరీంనగర్ సిపి గారు మరి సంబంధించిన అక్కడున్న పోలీస్ శాఖ వెంబడి బృందాలని ఫామ్ చేసి మహారాష్ట్రకు, బీహార్కు కూడా పంపించి మాకున్న సమాచారం వరకు అతి త్వరలో దాదాపు ఇంకా 3-4 రోజుల లోపలనే దొండగులను పట్టుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే హోంశాఖ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కింద ఉంది. చాలా సీరియస్ గా, ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్ విషయంలో మా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉంటారు. సో ఈ రకంగా ఒక సంఘటన జరిగి అక్కడ స్టోర్ వాళ్ళు ఇబ్బంది పడుతూ, పోలీస్ వాళ్ళు రాత్రి పలగనగా కష్టపడుతూ ఏ రకంగా వాళ్ళ దుండగులను పట్టుకోవాలని ప్రయత్నాలు ఉంటే, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నాయకులేమో దీనిపైన రాజకీయం. అసలు ఎందుకండి రాజకీయం? మీ పర్సనల్ గొడవలా, లేకపోతే ప్రజలకు ఒక మబ్బి పెట్టేటందుక? ఏమైనా వీళ్ళిద్దరు ఒకటైపోయినరు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ప్రజలకు తెలిసిపోయింది. వాళ్ళిద్దరు పార్టీ రెండు ఒకటే. ఇక ఇప్పుడు ప్రజలకు ఇక బాగా అర్థమైపోయింది దొందని. మరి ఇక ఇట్లాంటివేవో చిల్లర రాజకీయాలు చేసి లోపలికి ఒక రకంగా బయటకు ఇంకోలాగా మనం వ్యవహరిద్దామని ఒప్పందం చేసుకున్నట్టు ఉంది వ్యవహారం. బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి, ఇతను ఒక ఎమ్మెల్యే. అసలు వీళ్ళిద్దరు కొట్టుకొని అసలు కరీంనగర్ ఏం చేద్దాం అనుకుంటారని అడుగుతున్నా.